యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఫస్ట్ యూనిట్ డిజిట్ అంటే ఏంటి? సపోజ్గా 127 ఉంది, 127 ఉంది. నేను యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. ఈ 127లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఎంత? 7. 127 యూనిట్ డిజిట్, ఇట్ ఈజ్ 7. యూనిట్ డిజిట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళేటప్పుడు వచ్చే ఫస్ట్ డిజిట్. సెకండ్ కాన్సెప్ట్, ఒక నంబర్కి నేను యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే, యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్, ఒక నంబర్కి నేను యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అని అంటే ఆ నంబర్ని 10 తోటి డివైడ్ చేస్తే చాలు. లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవాలనుకుంటే నేను 100తో డివైడ్ చేస్తాను. నాకు యూనిట్ డిజిట్ కావాలి అని అంటే నేను 10 తోటి డివైడ్ చేస్తాను. నాకు ఒక నంబర్కి యూనిట్ డిజిట్ కావాలి అని అంటే 10 తోటి డివైడ్ చేస్తాను. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్, ఇట్ ఈస్ ద రిమైండర్ వెన్ యూ డివైడ్ ఎ నంబర్ బై 10. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 39 ఉంది. 39 రిమైండర్ ద్వారా ఎలా చేస్తాను? రిమైండర్ 1 39 డివైడెడ్ బై 10. 39ని 10 తోటి డివైడ్ చేస్తున్నాను. 10 4 40. నెగటివ్ రిమైండర్ -1. ఎప్పుడైతే నాకు నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి. 10 - 1 9. రైట్? ఎప్పుడైతే నెగటివ్ రిమైండర్ వచ్చిందో డినామినేటర్ తోటి యాడ్ చేసుకోండి, మనకు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న నంబర్ ఉంది కాబట్టి ఆ నంబర్ తోటి చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్గా 378 ఇంటూ 479 ఉంది. 378 ఇంటూ 479 378 ఇంటూ 479. నాకు యూనిట్ డిజిట్ కావాలి. ఒక మెథడ్ ఏంటంటే ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. 8 9 72. యూనిట్ డిజిట్ ఇన్ ది ఆన్సర్ ఎంత అవుతుంది? 2. యూనిట్ డిజిట్ ఇన్ ది ఆన్సర్ ఎంత అవుతుంది? 2. 378 ఇంటూ 479 8 9 72. సార్ నేను నెగటివ్ రిమైండర్ యూజ్ చేస్తాను సార్. అలా కూడా చేయొచ్చు. 8 డివైడెడ్ బై 10 -2. 9 డివైడెడ్ బై 10 -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. ఐదర్ పాజిటివ్ రిమైండర్ గా మనము యూనిట్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ చేయొచ్చు, లేకుంటే నెగటివ్ రిమైండర్ గా కూడా చేయొచ్చు. 8 డివైడెడ్ బై 10 -2. 9 డివైడెడ్ బై 10 -1. -2 ఇంటూ -1 ఇట్ ఈజ్ +2. -2 ఇంటూ -1 ఇట్ ఈజ్ +2. కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్లో. ఫస్ట్ కీ పాయింట్, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది దాని యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా ఒక నంబర్ యొక్క చతురస్రం అనుకుంటా. పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. 2 3 7 8. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ ఇట్ ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఇప్పుడు రెండు సపోజ్ గా ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్. ఈవెన్ ఇంటూ ఆడ్ నంబర్ ఎంత? ఈవెన్ నంబర్. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 అయినా రావాలి, 4 అయినా రావాలి, 6 అయినా రావాలి, 8 అయినా రావాలి, 0 అయినా రావాలి. ఒక ఆన్సర్ ఈవెన్ నంబర్ కనుక అవుతే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అయినా, 2 అయినా, 4 అయినా, 6 అయినా, 8 అయినా. సో 8 9 72. యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 1 కాదు, 3 కాదు, 5 కాదు, 7 కాదు, 9 కాదు. ఆడ్ ఇంటూ ఇవన్నీ మనకు ఆన్సర్ ఆప్షన్ లో ఉపయోగపడతాయి. ఈవెన్ ఇంటూ ఆడ్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్.
even into even, it is an even number. Odd into odd, it is an odd number. Even into odd, it is an even number. Even into even, even. ఇవి యూజ్ చేసి కొన్ని ఆన్సర్లు తప్పు అని చెప్పి మనం చెప్తాము. సో ఇది యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్. కానీ మనం డిస్కస్ చేసేది ఏంటంటే దీనికి పవర్లు రేస్ చేసుకుంటూ వెళ్దాం. 127 పవర్ 431, 127 పవర్ 132, 127 పవర్ 131 ఒక ఫస్ట్ పవర్ చేద్దాం, దాని తర్వాత సెకండ్ పవర్ చేద్దాం. అలా చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. దీని మీద ఒక మంచి క్వశ్చన్ చూడండి సార్, మంచి క్వశ్చన్ చూడండి. AB into CD, it is 1073. BA into CD, it is 2117. AB plus CD, ఒరిజినల్ క్యాట్ క్వశ్చన్ సార్. ఒరిజినల్ ఆన్సర్ ఆప్షన్స్ వేస్తున్నాను. మీరు ఎలా చూడాలి ఈ క్వశ్చన్ ని 66, ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను, D66, E62. ఏబి అనేది ఒక 2 డిజిట్ నంబర్, సిడి అనేది ఒక 2 డిజిట్ నంబర్. ఏబి ఇంటూ సిడి 1073, బిఏ ఇంటూ సిడి 2117, 2117. ఏబి ప్లస్ సిడి ఎంత? ఏబి ఇంటూ సిడి ఈజ్ 1073, బిఏ ఇంటూ సిడి ఈజ్ 2117. ఏబి ప్లస్ సిడి ఎంత? చాలా మంది ఏం చేస్తారంటే రైట్ దీన్ని ఏదేదో ఆల్ఫా డీకోడింగ్ చేస్తారు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ గనక అనిల్ నాయర్ స్టూడెంట్స్ గనక సాల్వ్ చేస్తే మనము ఏ అప్రోచ్ యూజ్ చేస్తున్నాము, డిస్కస్ చేసే కాన్సెప్ట్ పేరు యూనిట్ డిజిట్. సో ఆ కాన్సెప్ట్ చూద్దాం. AB into CD is 1073, BA into CD. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యూనిట్ డిజిట్ B, ఇది యూనిట్ డిజిట్ డి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది సార్ ఆన్సర్? 1073. ఇక్కడ చూడండి సార్, దీని ఎగ్జాంపుల్ 8 into 9 ఈజ్ 72, యూనిట్ డిజిట్ 2. అంటే బిని డిని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? 3 వచ్చింది యూనిట్ డిజిట్ లో. అంటే ఇక్కడ రాద్దాము, AB into CD is equivalent to 1073. ఇక్కడ నాకు 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే బిలో నాకు 1 ఉండొచ్చు, డిలో 3 ఉండొచ్చు. 1 3 3 ఎస్ఆర్నో, బి 1 అయి ఉండొచ్చు, బి డి 3 అయి ఉండొచ్చు. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్, దీనికి 10 మైనస్ వేయండి. 10 మైనస్ 1 ఎంత? 9. 10 మైనస్ 3 ఎంత? 7. 9 ఏళ్ళు ఎంత? 63. యూనిట్ డిజిట్ మ్యాచ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి సార్. 4 into 7 is 28. 4 into 7 is 28. మళ్ళీ యూనిట్ డిజిట్ 8 రావాలి అని అంటే ఇంకో అవకాశం ఏంటంటే దీన్ని 10 మైనస్ చేయండి. 10 మైనస్ 4 ఎంత? 6. దీన్ని 10 మైనస్ చేయండి. 6 3s are ఎంత? 18. మళ్ళీ యూనిట్ డిజిట్ సేమ్ వచ్చింది. యూనిట్ డిజిట్ సేమ్ రావాలి అని అంటే క్వశ్చన్ లో ఉన్న యూనిట్ డిజిట్ ని 10 మైనస్ అనుకోండి. 10 చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్, చాలా ఇంపార్టెంట్ లాజిక్. సపోజ్ గా 7 into 8 ఈజ్ 56. 7 8 56. 7 8 56. యూనిట్ డిజిట్ ఎంత? 6. యూనిట్ డిజిట్ ఎంత? 6. మళ్ళీ అదే యూనిట్ డిజిట్ రావాలంటే 10 మైనస్ 7 ఎంత? 3. 10 మైనస్ 8 ఎంత? 2. 3 2 ఎంత? 6. 3 2 ఎంత? 6. ఐ హోప్ ఈ లాజిక్ మీకు అర్థమైంది కదా. యూనిట్ డిజిట్ మళ్ళీ సేమ్ రావాలంటే క్వశ్చన్ లో ఉన్న యూనిట్ డిజిట్ కి 10 మైనస్ పెట్టుకోండి.
10 మైనస్ పెట్టుకోండి. 3 రావాలంటే 1 3 3, 10 మైనస్ 1 9, 10 మైనస్ 3 7, 9 ఏళ్ళ 63. ఈ లాజిక్ క్లియర్ అయిపోయింది కదా. ఈ లాజిక్ అర్థమవుతే యాక్చువల్ గా 5 మినిట్స్ పట్టే క్వశ్చన్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. సేమ్ ఆన్సర్ ఆప్షన్ లేసాను. B1 D3, B1 D3 అంటే ఇక్కడ B1 ఉంటే ఇక్కడ D3 ఉండాలి. 1 + 3 యూనిట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. సో 63 తప్పు, 65 తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ లేకుంటే 9 + 7, 9 + 7 ఎంత? 16 అంటే ఇక్కడ కూడా ఇది తప్పు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా ఇది తప్పు. సో 64 ఎక్కడైనా 4 వచ్చే ఛాన్స్ ఉందా? 4 వచ్చే ఛాన్స్, రైట్. 1 + 3, 1 + 3 is 4, 9 + 7 is 6. అంటే ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది. నేనే ఇంకో ఆన్సర్ ఆప్షన్ ఎక్స్ట్రా వేసాను సో దట్ A అండ్ B CD వాల్యూలు ఎట్లా డీకోడ్ చేయాలని. అర్థమైందా సార్? సో AB అండ్ CD. అండ్ ఇంకో రకంగా చూస్తే AB అనేది ఆడ్ నంబర్, CD అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ ఎంత? ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబరే ఆడ్ నంబర్. క్వశ్చన్ లో ఏమవుతుంది? ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్ విచ్ ఈజ్ ఈవెన్ నంబర్. కాబట్టి ఆన్సర్ 64, 66, 62. యూనిట్ డిజిట్ అప్లై చేసిన, ఆడ్ ఇంటూ ఆడ్ అప్లై చేసిన. ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ ఎన్ని ఆన్సర్లు ఎగిరిపోయినాయి? 3 ఆన్సర్లు ఎగిరిపోయినాయి. జస్ట్ క్వశ్చన్ చూడంగానే ఇది 3, 3 అంటే 1 3 3, 1 3 3, 9 7 63 3 అంటే 1 + 3 4, 9 + 7 16. యూనిట్ డిజిట్ 4 గానీ 6 గానీ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అవుట్, సి ఆప్షన్ అవుట్, ఈ ఆప్షన్ అవుట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? దయచేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ వరకు ఒక యూనిట్ డిజిట్ అప్రోచ్ యూజ్ చేసి క్యాట్ క్వశ్చన్ లో 5 ఆప్షన్లలో 3 ఆప్షన్లు తీసేశాను. ఇంకో అప్రోచ్ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నాకు ఏముంది? ఆడ్ నంబర్ ఉంది. ఆడ్ నంబర్ ఉంటే నాకేమొస్తుంది? ఆడ్ ఇంటూ ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ వస్తుంది. అంటే AB అనేది ఆడ్ నంబర్, CD అనేది ఆడ్ నంబర్. ఇది ఆడ్ నంబరు, ఇది ఆడ్ నంబరు. ఆడ్ ప్లస్ ఆడ్ ఎంత? ఈవెన్. చూడంగానే 63, 65 తీసేయొచ్చు. నేను ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు తీసుకున్నాను. ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెయ్యొచ్చు. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు అందరికీ క్లియరా సార్? అందరికీ క్లియర్ కదా? దయచేసి క్లాసులో రైట్ గివ్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్. మీకు అర్థమవుతే ఎస్ అని చెప్పండి, అర్థం కాకపోతే సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పాయింట్ అని చెప్పి చెప్పండి.